అందరూ 6వ గది తెరుచుకోలేదని బాధపడుతున్నారు. కాని అసలు నిజమేంటంటే ఆ 6వ గది వెనుక ఇంకా 2 రహస్య గదులున్నాయి. అవే వాల్ట్ జి మరియు వాల్ట్ హెచ్. ఈ విషయం చాలామందికి తెలీదు. 6వ గదిలోనే అంత ఉంటే మరి ఆ 7-8 గదుల్లో ఇంకెంత సంపద దాగుంది? లేక ఇంకేదైనా వింత శక్తి ఉందా? ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవుడు, కాని ఆ దేవుడి కాళ్ల కింద ఒక భయంకరమైన రహస్యముంది. అదే వాల్ట్ బి. ఈ తలుపుకి తాళం లేదు, కేవలం శాపం మాత్రమే ఉంది. దీన్ని తెరిస్తే ప్రపంచం అంతమైపోతుందా? అసలు ఆ తలుపు వెనుక ఏముంది? అది 1931 సంవత్సరం అర్ధరాత్రి సమయం. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి కొందరు దొంగలు ఒక రహస్య సొరంగం ద్వారా లోపలికి ప్రవేశించారు. వాళ్ల కళ్ళు గుడి అట్టడుగున ఉన్న ఒక పాత రాతి తలుపు మీద పడ్డాయి. ఆ తలుపు పగలగొట్టి లోపలికి వెళితే కోటాను కోట్ల సంపద దొరుకుతుందని వాళ్ల ఆశ. కాని సుత్తితో ఆ తలుపు మీద ఒక్క దెబ్బ పడిందో లేదో, ఎక్కడి నుంచొచ్చాయో తెలియదు. వేల సంఖ్యలో నాగుపాములు వారిని చుట్టుముట్టాయి. ఆ పాముల దాడికి భయపడి ఆ దొంగలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. బయటకు వచ్చి వాళ్లు చెప్పిన మాట ఒక్కటే, అది గుడి కాదు, యమద్వారం. అక్కడ దేవుణ్ణి మనుషులు కాపాడటం లేదు, మాకు కనిపించని శక్తులు కాపాడుతున్నాయి. అసలు ఆ తలుపు వెనుక ఏముంది? ఈరోజు ఉన్న మోడర్న్ టెక్నాలజీ కూడా ఆ తలుపుని ఎందుకు తెరవలేకపోతోంది? వెల్కమ్ టు ఎస్విటి రహస్య. కట్ చేస్తే 2011 సంవత్సరం సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. గుడిలో ఉన్న నేలమాళిగలు తెరిచి అందులో ఉన్న సంపదను లెక్కించండి అని. మొత్తం 6 గదులున్నాయి. వాటికి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని పేర్లు పెట్టారు. అధికారులు వాల్ట్ ఏ తలుపు తెరవగానే కళ్ల ముందు కనిపించిన దృశ్యం చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. గది నిండా వజ్రాలు, 18 అడుగుల పొడవైన బంగారు గొలుసులు, కిలోల కొద్దీ బంగారు నాణాలు, ప్లాస్టిక్ సంచుల్లో, మట్టి కుండల్లో ఎక్కడ చూసినా బంగారమే. కేవలం ఒక్క గదిలోనే దొరికిన సంపద విలువ అక్షరాల 1,45,000 కోట్లు. రాత్రికి రాత్రే పద్మనాభస్వామి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా మారిపోయారు. అన్నీ బాగానే ఉన్నాయి, కాని కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మిగతా 5 గదులు తెరిచారు, కాని ఆఖరిది 6వ గది, అదే వాల్ట్ బి. అధికారులు ఈ తలుపు దగ్గరికి రాగానే ఆగిపోయారు. ఎందుకంటే మిగతా తలుపుల్లా దీనికి తాళాంకప్పలు లేవు, గొళ్ళేలు లేవు. కేవలం ఆ తలుపు మీద 2 భారీ నాగుపాము బొమ్మలు చెక్కి ఉన్నాయి. గుడి ప్రధాన పూజారులు అధికారులను గట్టిగా హెచ్చరించారు. దీన్ని తెరవద్దు, దీనికి నాగబంధం వేశారు. దీన్ని తెరవాలంటే గరుడమంత్రం తెలిసిన గొప్ప సిద్ధహస్తులు కావాలి. ఈ కలియుగంలో ఆ శక్తి ఎవరికీ లేదు. ఒకవేళ బలవంతంగా పగలగొడితే సర్వనాశనం జరుగుతుంది. ఆ తలుపు దగ్గర చెవి పెట్టి వింటే లోపల నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయని కొందరు చెప్పారు. అది పాముల బుస లేక సముద్రపు ఘోష? ఒక థియరీ ప్రకారం ఈ గది నేరుగా అరేబియా సముద్రానికి లింక్ అయ్యుంది. ఒకవేళ తలుపు పగలగొడితే సముద్రం ఉప్పొంగి కేరళ మొత్తం నీట మునిగిపోతుంది. ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపారేసిన వ్యక్తే పిటిషన్ వేసిన సుందరరాజన్. కాని గుడి తలుపులు తెరిచిన కొద్ది రోజులకే ఆయన హఠాత్తుగా జ్వరం వచ్చి చనిపోయారు. అంతేకాదు, ఆ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు అనారోగ్యం పాలయ్యారు. దీంతో సుప్రీంకోర్టు కూడా భయపడింది. ఇది దేవుడి నిర్ణయం, మేము జోక్యం చేసుకోలేము అని వెనక్కి తగ్గింది. 2026 వచ్చినా ఆ తలుపు ఇంకా అలాగే మూసి ఉంది. చరిత్రకారులేమంటారంటే, మనకు తెలిసింది కేవలం వాల్ట్ బి మాత్రమే, కాని దాని వెనక ఇంకా 2 సీక్రెట్ గదులున్నాయట, వాల్ట్ జి మరియు వాల్ట్ హెచ్. బయట దొరికిన సంపద కంటే 1000 రెట్లు ఎక్కువ సంపద లోపల ఉందా, లేక మనిషి ఊహించని వింతలున్నాయా? మానవ అత్యాశ ఆ తలుపుని తెరిస్తే కలియుగాంతం వస్తుందా,
లేక ఇదంతా కేవలం భయమా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మిస్టరీల కోసం ఎస్వీటీ రహస్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.